పాపం నుండి మనిషి పరిహరించబడాలంటే, పాపం నుండి సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల పొందాలంటే రక్తము చిందించబడాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది. అందుకని చెప్పి ఆ ధర్మశాస్త్రం పాపక్షమాపణకు రక్తము అవసరము అని చెప్పింది. కాబట్టి దాన్ని మనుషులు ఎలా అర్థం చేసుకున్నారంటే, మనుషులందరూ పాపక్షమాపణను దేవుని నుండి ఊహించలేదు, దేవుని నుండి కోరుకోలేదు. వీరు దేన్ని బట్టి కోరుకున్నారంటే, ఎలాగైతే బలులు అర్పిస్తున్నారో ఆ బలుల రక్తం ద్వారా మనం పాప క్షమాపణ పొందుదామని చాలామంది ఆ జంతువుల్ని, ఎడ్లని, మేకలని ఆశ్రయించారు. క్రొత్త నిబంధన వచ్చి ఏం చెప్పిందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మీ పాపమును తీసివేయట అసాధ్యం. అందుకే ఎవరు వచ్చారంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే దేవుని గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యాడు. క్రీస్తు యేసునందు నేను దేవుని నీతి, నేను సదాకాలానికి సంపూర్ణుణ్ణి. పాత నిబంధన బలులు అర్పణలు నాకు సంపూర్ణ సిద్ధి ఇవ్వలేకపోయినాయి, కానీ యేసు ప్రభు నాకు ఏమిచ్చాడు? సంపూర్ణ సిద్ధిని ఇచ్చాడు. ఎందుకంటే నా ఉగ్రతను ఆయన తీసుకున్నాడు, ఆయన రక్షణ నాకు ఇచ్చాడు. నా మీద ఉండాల్సిన దేవుని కోపాన్ని ఆయన తన మీద తీసుకున్నాడు. కేవలం అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్న ఇశ్రాయేలు కాదు, నీతిమంతులు ఎవరెవరైతే యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము కుమారులు, వారందరూ ఆశీర్వాదానికి వారసులు అని చెప్పడానికి పౌలుని అనుకున్నాడు.